వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. ఈరోజు అనగా డిసెంబర్ 14, 2024న వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొదటగా జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం. అందులో భాగంగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మంత్రి గారు ఎవరు, మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 2030 నాటికి దాదాపు 20 గిగావాట్లు పునరుత్పాదక ఇంధన గ్రీన్ ఎనర్జీని మనం వాడాలని, 2050 నాటికి దీని టార్గెట్ను మనం 40 గిగావాట్లకు పెంచుకోవాలని పేర్కొనడం అనేది జరిగింది. సో ఇంధనం అనేది ఆధునిక మానవుడి జీవనంలో ఒక భాగంగా మనం చూస్తూ వచ్చాం. రెండవది రీజనల్ వార్తగా మనం చూస్తున్నది ఏంటంటే జెట్ప్రోల్ సంస్థానము అనేది మనకు తెలంగాణ చరిత్ర చదివేటప్పుడు కనిపిస్తుంది. దీన్నే మనం కొందరు కొల్లాపూర్ సంస్థానం అని కూడా పిలుస్తారు. అయితే ఉన్న ఆధారాలలో ప్రకారం చూస్తే దాదాపు క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి ఈ జెట్ప్రోల్ వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నారంటే జెట్ప్రోల్కు చెందిన వాళ్ళు. వీళ్ళ యొక్క వంశం సురభి. వీళ్ళు క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి పరిపాలిస్తున్న 1507 నుంచి మాత్రం చాలా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ యొక్క జెట్ప్రోల్ రాజులు 1804లో రాజధాని జెట్ప్రోల్ నుంచి కొల్లాపూర్కు మార్చుకున్నారన్నది తెలిసిందే. అయితే ఇప్పుడు వాళ్ళ విషయం ఎందుకు వచ్చింది అని కానీ చూస్తే ఐవీఆర్ అంటే ఇనుగంటి వెంకట రంగారావు గారు జాడి టాటాతో సమానంగా ఆయన ఇండియాలో ఏరోప్లేన్లు నడిపిన మొదటి వాళ్ళలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆ రోజులలోనే ఈ యొక్క వాళ్ళ విమానాలు ల్యాండింగ్ అవ్వాలని చెప్పేసి జెట్ప్రోల్ దగ్గర అంటే కొల్లాపూర్ సమీపంలో ఒక ఎయిర్ బేస్ ట్రిప్ను కూడా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అన్నది మనం తెలిసిన విషయం. అది ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఐటమ్గా కనిపించింది, మనం చూసాం. తర్వాత స్విట్జర్లాండ్ భారతదేశానికి ఒక హోదాను రద్దు చేసింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్లో భారతదేశం కూడా ఒకటి ఉండే. సో కామన్ ట్యాక్సెస్ మొదలైనవన్నిటి ద్వారా ఎగుమతులు దిగుమతులు సరిగ్గా చేసుకోవాలని ఒక ఆలోచనతోటి. అయితే 2019లో నెస్లే కేస్ అనంతరం అనేక మలుపులు తిరగడం చేత ఈనాడు స్విట్జర్లాండ్ భారతదేశానికి ఆ హోదాను తగ్గించేసింది అన్నది మనం చూసాం. 2028-29 నాటికి భారతదేశంలో దాదాపు 600 పోస్ట్ ఆఫీసులలో పాస్పోర్ట్ సెంటర్లుగా రీజనల్ సెంటర్లుగా మార్చాలన్న ఆలోచన కొనసాగుతున్నట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు తెలియజేయడం అనేది ఒకటి జరిగింది. సో స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన నివేదికను కనుక మనం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఆహారానికంటే ఎక్కువగా మెడికల్ లేదా ఇతర సర్వీస్ సెక్టార్లకే మనం ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్టుగా ఒకటి మనకు కనిపించింది. సో థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఆన్ మండే విత్ ద సేమ్ టైం.